Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన ప్రార్థన ఆలకించబడాలి. దేవుడు తన కృప ద్వారా మన ఒక నూతన రోజులో ప్రవేశపెట్టారు కదా. ఇదంతా కూడా దేవుని దయ. దేవుడు మనకిచ్చిన ఈ రోజులో మనం దేవుని కోసం నిలబడితే దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. దేవుని సహాయాన్ని, దేవుని కాపుదలని మనం పొందుకుంటాం. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వారంతా ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. హల్లెలూయా. యథార్థవంతులు అంటే ఎవరంటే దేవుని దగ్గర తన పాపాల నిమిత్తం క్షమాపణ పొందినవారు. దేవునికి ఇష్టం లేనిది వారి జీవితంలో ఏదీ కూడా లేకుండా సరిచేసుకునేవారు. యథార్థవంతులకి అనేకమైన దీవులు. యథార్థవంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, యథార్థవంతుల కుటుంబం దీవించబడుతుందని, యథార్థవంతులకి దేవుడు మేలు చేయకుండా ఉండలేడని ఇక్కడ మనం చూసినట్టయితే యథార్థవంతులు దేవుని ముఖదర్శనం చూస్తారని. దేవుణ్ణి సంపూర్ణ మహిమతో ఎవరో కూడా చూడలేరు. అయితే దేవుడు కొంతమందికి తన దర్శనం ఇచ్చారని. మమ్రే అనే ప్రాంతంలో దేవుడు అబ్రహాం గారిని దర్శించారని. మోషేతో నీ ముఖాముఖ మాట్లాడతాను దేవుడు సెలవిచ్చారు. దేవుని ముఖ దర్శనం చూసిన అపోస్తులుడైన యోహాను గారు చచ్చిన వాడి వలె పడిపోయాడని ప్రకటన గ్రంథంలో రాయబడింది. యథార్థవంతుల్ని, నీతివంతుల్ని, హృదయ శుద్ధి గల వారిని దేవుడు దర్శిస్తాడు. దేవుడు తన ప్రజల్ని దర్శించేసే మేలేంటి? దేవుని స్వరూప దర్శనం ద్వారా మన ఆశలు తీర్చబడతాయి. దేవుడు మన దర్శించి మన కోరికలు తీరుస్తాడని. మన కోరిక, మన ఆశ మంచిదైతే దేవుడు దాన్ని తీరుస్తాడని. దేవుడు అబ్రహాము గారిని, సారా గారిని దర్శించి సంతానం విషయంలో వారికి ఉన్న కోరికను తీర్చడని వారికి ఇస్సాకు గారిని అనుగ్రహించారు. మీ ఆశ భంగం కానేరు, మీ కోరిక నెరవేర్చబడుతుంది, మీ మనోభిష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడని. రెండవదిగా దేవుడు తన ప్రజలను దర్శించి సమృద్ధిని అనుగ్రహిస్తాడని. ఆహార విషయంలో సమృద్ధి, ఆర్థిక విషయాల్లో సమృద్ధి, వాక్యం విషయంలో సమృద్ధి. మనం ఆయన కోసం బ్రతకడానికి ఆత్మను దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడని, ఆరోగ్యాన్ని, బలాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడని, సమాధానాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు అన్ని విషయాల్లో కూడా తన ప్రజలకి సమృద్ధిని అనుగ్రహించబడను. మూడవదిగా దేవుడు తన ప్రజలను దర్శించి వారిని చెరలో నుండి విడిపిస్తాడు. ఈరోజు ఏ బంధకాలు ఉండిపోయారు? ఎక్కడ జీవితం ఆగిపోయింది? మీరు పరిశుద్ధంగా జీవిస్తే, దేవుని దగ్గర మీరు యథార్థంగా పెరిగితే దేవుడు మిమ్మల్ని దర్శించి వాటిలో నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు. గాఢాంధకారంలో నుండి, ప్రతి బంధకాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు యథార్థవంతులను దర్శిస్తాడు, పరిశుద్ధులను దర్శిస్తాడు, నీతివంతులను దర్శిస్తాడు. మనం దాని ప్రకారం బ్రతికినప్పుడు దేవుడు మనం దర్శించి మన కోరికను తీరుస్తాడు, సమృద్ధిని అనుగ్రహిస్తాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవం గలదేవేశ ప్రభా, మీకు వేలాది వందనాలేసి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని, సహకారం అందించండి ప్రభా. వారి ప్రతి కన్నీటిని తొలగించారు ప్రభా. యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిమంతులుగా ఎవరు జీవిస్తున్నారో ప్రభా, వారిని దర్శించండి అయ్యా ప్రభా. ప్రభా, వారి కోరికలను తీర్చండి ప్రభా. వారి ఆలోచనలు, మనోభిష్టాలు సఫలం చేయండి అయ్యా ప్రభా. సమృద్ధిని ప్రభు, ఆరోగ్య విషయంలో, మీ ఆత్మ విషయంలో ప్రభా, సమాధానం విషయంలో ప్రభా, మీ ఆశ్రయాల విషయంలో, అన్ని విషయంలో సమృద్ధిని వారికి అనుగ్రహించండి. అలాగే తండ్రి ప్రభా, ఏసయ్య ఎక్కడైనా బంధకాల్లో ఉంటే ప్రభా, వాటి నుండి వారిని విడిపించండి. గొప్ప కార్యాలు చేయండి. మీ తోడు వారికి దయచేయండి. ఈరోజు అంతట్లో మీ సహాయం వారికి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.